జై శ్రీమన్నారాయణ అండి. కొన్ని వేల రూపాయలు మనకి సేవ్ చేసే ఓల్డ్ ఫ్యాషన్ హ్యాబిట్స్ కొన్నున్నాయి. ఓల్డ్ ఫ్యాషన్ అంటే మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఫాలో అయినవి. అంటే వాళ్ళు ఇలా ఫాలో అవ్వాలి అనుకుని ఫాలో అవ్వలేదు కానీ, వాళ్ళ రొటీన్ అనేవి ఉన్నాయి కదా! రొటీన్ హ్యాబిట్స్. అవి మనం ఫాలో అవ్వడం వల్ల ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌లో కొన్ని థౌసండ్స్ ఆఫ్ రూపీస్ అయితే మనం సేవ్ చేయగలుగుతాము. అలాంటివి కొన్ని హ్యాబిట్స్ గురించయితే ఈ వీడియోలో చెప్పుకుందాము. ఒకటి ఫస్ట్‌దొచ్చేసేంటంటే కుకింగ్ ఎట్ హోమ్. ఇంట్లో వండుకోవడం వలన ఒక్కసారి లెక్కబెట్టుకొని చూసుకుంటే ఈవెన్ ఈవినింగ్ బయటకెళ్ళి తినే బజ్జీలు, పునుగుల దగ్గర నుండి వీక్లీ హోటల్‌కెళ్ళి తినే వాటి దగ్గర నుండి సినిమాకెళ్ళినప్పుడు తినే పాప్‌కార్న్ నుండి ఎవ్రీథింగ్ అసలు కుక్డ్, రెడీ టు ఈట్ అని బయట నుండి వస్తున్నాయి అనంటే ఎన్ని ఫుడ్ ఐటెమ్స్ వస్తున్నాయి అనేది ఒకసారి మనం నోట్ చేసి చూసుకున్నాము అని అనుకోండి. కొన్ని థౌసండ్స్ ఆఫ్ రూపీస్ మనం ఖర్చు పెడుతున్నాము ప్రతి నెల వచ్చేసి. సో ప్రతీదీ స్నాక్ తిన్నా, కాఫీ అయినా, టీ అయినా, లంచ్ అయినా, టిఫిన్ అయినా, ఎనీథింగ్ ఇంట్లోనే చేసుకొని తినడము. ఈవెన్ డ్రై స్నాక్స్ కావాలంటే చిప్స్ ప్యాకెట్స్, కుర్కురేస్ ఇలాంటివి కాకుండా పూల్ మఖానా అని, పాప్‌కార్న్ ఇలాంటివి చేసుకుంటూ ఉన్నాము అనుకోండి. మనము ఈవినింగ్స్ ఉడకబెట్టి తాలింపు వేసుకునే శనగలు, ఉలవలు, వేరుశెనగ పప్పులు ఇలాంటివి ఇంట్లోనే చేసుకోవడము మొదలుపెట్టి ఇదొక రూల్‌గా ఉందనుకోండి ఇంట్లో చాలా థౌసండ్స్ ఆఫ్ రూపీస్ అయితే సేవ్ అయిపోతాయి. అందులోనూ సిటీలో. విలేజెస్‌లో కూడా వచ్చేసింది ఆ ట్రెండ్ అనుకోవచ్చు ఇప్పుడు బయట నుండి పార్సెల్ తెచ్చేసుకొని తినడం అనేది. మెయిన్‌లీ సిటీలో చేస్తూ ఉంటాం కదా! ఇక్కడ చాలా మనీ అయితే మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. చాలా థౌసండ్స్ ఆఫ్ రూపీస్ అయితే మనకి సేవ్ అవుతాయి. మనం అది అవాయిడ్ చేసేసాము అంటే బయట నుండి తెచ్చుకోవడం అవాయిడ్ చేసేసి ఇంట్లోనే కుక్ చేసుకోవడం వల్ల చాలా సేవ్ అవుతుంది. ఇంకొకటొచ్చేసి ప్యాంట్రీ ఐటెమ్స్ అనేవి మంత్‌కి స్టాక్ పెట్టుకోవడము. అయిపోయాయి అని అనుకోండి. ఇప్పుడు వెళ్లి తీసుకొచ్చుకోవాలి అని అనుకుంటే దాంతో పాటు ఇంకొక అన్‌వాంటెడ్‌ది కూడా తీసేసుకుంటాము. నెల రోజులకి కావాల్సినయి ఏంటనేది మనకి లెక్క తెలుస్తది కదా! నెల రోజులకి కావాల్సిన ఐటెమ్స్ తీసుకొచ్చుకొని మనం స్టాక్ పెట్టేసుకోవాలి. మధ్యలో మిడ్ ఆఫ్ ద మంత్ ఎమర్జెన్సీ అయితే ఇట్స్ ఓకే. కానీ అదే అలవాటుగా ఉందనుకోండి, కావాల్సిన వాటితో పాటు అవసరం లేనివి కూడా కొంటామన్నమాట. అవి తర్వాత అవసరం పడొచ్చు. ఓకే. కానీ ఆ నిమిషంలో అవసరం లేదు కదా! మనీ బ్లాక్ అయిపోతుంది మన దగ్గర. సో, నెలకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టాక్ చేసుకోవడం అనేది ఒక మన ఓల్డెన్ డేస్ హ్యాబిట్ అది. ఫుడ్‌ది లైఫ్ స్పాన్ అనేది ఎక్స్‌టెండ్ చేయడం అనేది మన పెద్దవాళ్ళు చేసే పని. ఫుడ్‌ది లైఫ్ స్పాన్ ఎక్స్‌టెండ్ చేయడం ఏంటి అనంటే, మనము చాలా జాగ్రత్తగా స్టోర్ చేసి పెట్టేసుకోవడం అన్నమాట. ఇప్పుడు ఎండుమిరపకాయలు కానివ్వండి, పప్పులు, రవ్వలు ఇవన్నీ కూడా ఎండబెట్టుకోవడం, మాయిశ్చర్ లేకుండా చూసుకోవడము, బూజు పట్టకుండా, పురుగు పట్టకుండా చూసుకోవాలి అనంటే దాంట్లో కొన్నిట్లో ఎండుమిర్చి వేయాల్సొస్తది. పప్పు వాటిల్లో డబ్బాల్లో అడుగున కొన్నేమో బాగా ఎండొచ్చినప్పుడు ఎండబెట్టుకోవడము, ఇట్లాంటి ప్రాక్టీసెస్ ఉండడం వల్ల ఆ ఫుడ్ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు పెద్ద ఫ్రిడ్జ్‌లున్నప్పుడు ఏంటంటే, ఫ్రిడ్జ్‌లో స్టాక్ చేసేసుకుంటున్నాము పప్పులు, రవ్వలు ఇవన్నీ కూడా. అట్లా లేదు మామూలుగా బయటే పెట్టుకుంటున్నాము అని అన్నప్పుడు కన్ఫర్మ్‌గా పురుగు ఏదో ఒకటి వచ్చేస్తుంది మాయిశ్చర్ వల్ల. సో, దాని మీద ఒక అండర్‌స్టాండింగ్ కంపల్సరీ ఉందనుకోండి, మనీ వేస్ట్ అయిపోకుండా ఉంటది. అలాగే ఫుడ్ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది మనకి. సో, ఆ ప్రాక్టీస్ అయితే మన పూర్వీకుల నుండే మనము అడాప్ట్ చేసుకోవాల్సిందే ఇప్పుడు. గ్రోయింగ్ యువర్ ఓన్ ఫుడ్ అండి. ఎట్లా మనకి వెంటిలేషన్ ఉంది. ఈవెన్ బాల్కనీలో అయినా కొద్దిగా వెంటిలేషన్ ఉంది. ఆ ఫోటోసింథసిస్ అవ్వడం కోసం కాసేపైనా ఎండొస్తుంది అనంటే ఆకుకూరలు, పాలకూర, అలాగే మెంతాకు ఇవన్నీ కూడా త్వరగా వచ్చేస్తాయి. మనము సీడ్స్ వేసిన తర్వాత వారం, 10 రోజుల్లోనే మనకి రెడీ టు కుక్ అన్నట్టుగా వచ్చేస్తూ ఉంటాయి. సో, ఆ అలవాటనేది పెట్టుకోవాలి. లేదంటే మైక్రో గ్రీన్స్ ఉన్నాయి. వాటికి ఎక్కువ ఎండ కూడా అవసరం లేదు. మనము వాటిని స్ప్రౌట్ చేసిన తర్వాత ఇంకో 1 ఆర్ 2 డేస్‌లో ఇంకొంచెం గ్రో అయ్యేటట్టు కేర్ తీసుకున్నామనుకోండి, మనకవి కుక్ చేసుకోవడానికి రెడీ అయిపోతాయన్నమాట. ఇది మనీ సేవింగ్ కన్నా కూడా హైజీన్ పర్పస్‌కైనా కానీ, అన్ని కూరగాయలు కాకపోయినా ఆకుకూరలైనా మనం పండించుకునేలాగా అలవాటు ప్రాక్టీస్ అనేది పెట్టేసుకొని, దానికి తగ్గ ఏర్పాట్లనేవి చేసుకున్నామనంటే, మనకి అక్కడ కూడా చాలా హెల్త్ పరంగా కూడా సేవ్ అవుతాయి. అవి బయట ఒక పాలకూర కట్ట ఏదన్నా కొనాలంటే ఒక రూ. 10 అవుతది. అక్కడ మనీ గురించి కాదు. మన హెల్త్ గురించనమాట. హెల్త్ బాగుంది అనంటే ఆబ్వియస్‌లీ మనకి థౌసండ్స్ ఆఫ్ రూపీస్ సేవ్ అయిపోతాయి కదా! సో, మనము
కొంచెం మినిమమ్ కొంచెం కొంచెం ఆకుకూరలైనా గానీ ఇంట్లో పండించుకునేలాగా. ఇంకా పాసిబిలిటీ ఉంది మనకి అపార్ట్మెంట్స్‌లో కాదు, ఇండిపెండెంట్ హౌసెస్‌లో ఉన్నాము, బయట వాకిలుంది అనంటే హాయిగా కూరగాయలు గూడా పండించేసుకోవచ్చు. దానివల్ల గూడా ఫ్యూ హండ్రెడ్స్ మంత్లీ మనకి ఎక్స్‌పెండిచర్ రెడ్యూస్ అవుతుంది. యాన్యువల్లీ వచ్చేసి ఫ్యూ థౌసండ్స్‌లో తగ్గిపోతుందనమాట. అట్లాంటి అలవాట్లు ఆ ఒక్కదాని మీదే కాదు. అలాంటి ప్రాక్టీస్ మనకుంది అనంటే, ఆ మైండ్‌సెట్ అనేది మిగిలిన వాటి మీద గూడా అప్లై జేస్తాము. సో, అది బెనిఫిట్ అనమాట. కొన్ని ఒక్క మంచి అలవాటు చేసుకున్నామనుకోండి, ఆ మంచి అలవాటు మిగిలిన వాటిల్లో కూడా దాని ఇంపాక్ట్ అనేది చూపిస్తది మనకి. అంత బాగా పనిజేస్తాయన్నమాట అవి మంచి అలవాట్లు అనేవి. అలాగే మన దగ్గర అన్‌వాంటెడ్‌వి, మనం యూజ్ చేయనివి, పగిలిపోయినవో, ఇరిగిపోయినవో, అసలు ఎవరికీ పనికిరావు అనుకున్నది ట్రాష్ ఔట్ చేసేస్తాం సరే ఉంది. కొన్ని థింగ్స్ ఉంటాయి మనం యూజ్ చెయ్యనివి. అవి రీసేల్ చేసేస్తే మనకి క్యాష్ వచ్చే ఆప్షన్స్ కూడా ఉంటాయి కదా! ఇప్పుడు పాత బైక్స్ ఏమన్నా ఉన్నాయి. యూజ్ అవ్వని ఫ్యాన్స్ ఉన్నాయి. ఇంకేవైనా యూజ్ చేయట్లేదు, పాడైపోయాయి అనే మెటల్ ఐటెమ్స్ ఉన్నాయి. వాటిని క్యాష్ చేసుకోవడానికి ఎంతొస్తే అంత వాటిని క్యాష్ చేసుకోవడానికి మనము ట్రై చేశామనుకోండి, ఎక్కడ తీసుకుంటారు? ఇప్పుడు స్టీల్ ఉంది. కేజీ రూ. 35 తీసుకుంటారనమాట. కేజీకి రూ. 35 మనకిస్తారు వాళ్ళు మనం సేల్ చేస్తే. ఓకే. మనకిది ఎలాగో పనికి రాదు. మన ఇంట్లో క్లటరీగా అలా పడుంది. దానివల్ల ఒక నెగెటివ్ ఎనర్జీ గూడా మనకి వచ్చేస్తదనమాట. ఏవి యూజ్ చేయనివి, పగిలిపోయిన, విరిగిపోయిన పిచ్చి పిచ్చి థింగ్స్ అనేవి ఒక మూలన స్క్రాప్ లాగా పడున్నాయి అంటే, దాని బదులు దాన్ని క్యాష్ చేసేసుకోవడం బెస్ట్ కదా! ఎంతొస్తే అంత. ఎప్పుడన్నా ఉపయోగపడతదిలే అని చెప్పి ఎంతకాలం దాచుకుంటాం మనము. మనకే ఒకలాంటి నెగెటివ్ ఫీలింగ్ గూడా మనకు తెలియవవి. మనకు తెలియకుండానే కొన్ని నెగెటివ్ ఫీలింగ్స్ అనేది వస్తూనే ఉంటాయి. అలా పాడైపోయినవి, విరిగిపోయిన థింగ్స్ ఉంటాయి. సో, ఇంట్లో గనుక అట్లాంటి ట్రాష్ ఏదన్నా ఉంది అని అనుకోండి, క్యాష్ చేసుకోవడమే మంచి ఆప్షన్ మనకి. చాలా అదొక సేవింగ్ కూడా అవుతది. ఏది స్పేస్ సేవింగ్ అవుతది. మళ్ళీ మనీ వస్తాయి కాబట్టి మన ఖర్చులు కూడా ఉంటాయి. సో, ట్రాష్‌ని క్యాష్‌గా మార్చుకోవడానికి ఎప్పుడు గూడా ట్రై చేయడం మంచిది. అవ్వట్లేదు అనంటే అప్పుడు డొనేట్ చేస్తాము, డిస్కార్డ్ చేస్తాము, డిస్పోజ్ చేస్తాము. అది వేరే విషయము. ఫస్ట్ అయితే దీని నుండి నేను క్యాష్ చేసుకోగలనా అనేది ఆలోచించడమే మంచి అలవాటు. అలాగే డ్రెసెస్ అయినా, మనం వేసుకునే యాక్సెసరీస్ అయినా, చెప్పులైనా ఇవన్నీ ఏంటంటే రీయూజ్ చేయడం అనేది హాబిట్‌గానే పెట్టుకోవాలి. కానీ నేను వీళ్ళ ఫంక్షన్‌కి ఈ డ్రెస్ వేసుకొని, ఈ చెప్పులేసుకొని వెళ్ళాను. ఆహ్, వేరే ఫంక్షన్‌కి అక్కడ వాళ్ళు కూడా మళ్ళీ వస్తారు. సో, నేను సేమ్ అదే వేసుకొని వెళ్తే నాకేదన్నా చిన్నతనంగా ఉంటదేమో. అమ్మో! వద్దే వద్దండి. అసలు ఆ మైండ్ సెట్ అనేది వద్దే వద్దు. రీయూజ్ చెయ్యాలి. మన దగ్గరున్న పట్టు చీరలు గానివ్వండి, డ్రెసెస్ కానివ్వండి, యేసుకునే నగలు కానివ్వండి, లెట్ ఇట్ బి ఫ్యాన్సీ జ్యువెల్లరీ అవైనా కానీ రీయూజ్ చేసుకోవాల్సిందే కానీ, అసలు ఆ మైండ్ సెట్టే వద్దు. నేను వాడాను కదా! దాన్ని మళ్ళీ నేను వాడితే ఎట్లా? నాకు చిన్నతనంగా ఉంటది. ఇలాంటి దానికి వెళ్ళకుండా రీయూజ్ చేసుకుంటూనే ఉండడం అనేది ఒక మనకి మనీ సేవింగ్, పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది మనకి. మన దగ్గరున్న థింగ్స్‌కి ఒక సస్టైనబిలిటీ అనేది గూడా ఉంటుందనమాట. అది మిగిలిన విషయాల్లో గూడా అప్లై అవుతుంది. సో, అస్సలు అలాంటి అలవాటుంది అనంటే అసలు వదిలేసుకోవడమే అనేదే చాలా మంచిది. మనం ఏం జేస్తే మన పిల్లలు మనకదే ఫాలో అవుతారు గదా! రేపు వాళ్ళు కూడా ఇప్పుడు ఆ ఫంక్షన్‌కేసుకున్నాక నేను మళ్ళీ ఏసుకోను అంటే మళ్ళీ మనం డబ్బులు పెట్టి అవన్నీ కొనివ్వాల్సొస్తాము. ఎంత డబ్బులున్న వాళ్ళమైనా సరే ఇలాంటి అలవాటు చేసుకున్నామనుకోండి, మన తరాలకు కూడా ఆ షార్టేజ్ అనేది రాకుండా ఉంటది. ఒకటి మనము మన సేవింగ్స్ కానివ్వండి, మన దగ్గరున్న ప్రాపర్టీస్ కానివ్వండి, తరగకుండా వాళ్ళకి అప్పజెప్పిన వాళ్ళమవుతాము. రెండోదొచ్చేసి వాళ్ళకి మంచి అలవాట్లనేవి ఇచ్చిన వాళ్ళము అవుతాము. వాళ్ళు వాళ్ళ తరాలకు కూడా అట్లాగే ఫార్వర్డ్ చేస్తారు కాబట్టి రీయూజ్ చేయడంలో, వేసుకున్న డ్రెస్ మళ్ళీ వేసుకోవడంలో తప్పే లేదు. వేసుకున్న చెప్పులు మళ్ళీ వాడడంలో తప్పే లేదు. అలాగే ఫుట్‌వేర్ కూడా ప్రతి డ్రెస్‌కి మ్యాచింగ్ ఫుట్‌వేర్ అవసరమే లేదు. అన్నిటికి మ్యాచ్ అయ్యేలాగా ఒకటి 2 తీసుకున్నాము అని అనుకోండి, చాలు మనకి. అంత మినిమల్‌గా మన పెద్దవాళ్ళు లివ్ చేశారు. అందుకే మనం ఇవాల్టి రోజున ఇలా ఉన్నాము. మన ఫ్యూచర్ జనరేషన్స్ అసలు మనం గూడా పీస్‌ఫుల్‌గా ఉండాలి అనంటే, మన పెద్దవాళ్ళు ఫాలో అయిన హ్యాబిట్స్‌ని మనము కూడా అడాప్ట్ చేసుకోవాల్సిందే. ఈ బట్టలు రీయూజ్ చేసే విషయంలో కూడా. అలాగే డీఐవై హోమ్ రిపేర్స్. ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చింది అనుకోండి. ఏదన్నా ఒక
థింగ్ ఒక అప్లయన్స్‌కి ఏదన్నా వచ్చింది అనంటే, దాన్ని ట్రాష్ ఔట్ చేసేసి కొత్తది కొనుక్కొచ్చేద్దాము అన్న ఆలోచన ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయింది. దేనికి అనంటే, క్రెడిట్ కార్డ్స్ రావడం వల్ల, నో కాస్ట్ ఈఎంఐ లోన్స్ రావడం వల్ల, చాలా లోన్ రావడం అనేది చాలా తేలికైపోయింది కదా! సో, ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చిందంటే దాన్ని రిపేర్ చేసుకొని ఇంకొంతకాలం వాడదాము అనేదే ఆలోచనే చాలా తక్కువైపోయాయి. చాలా మందిలో తక్కువైపోయాయి నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చూస్తే. ఈవెన్ మా ఇంట్లో కూడా ఇంతకుముందు ఆ ఆలోచన తక్కువగానే ఉండేది. ఏదన్నా డ్యామేజ్ అయింది అనంటే ట్రాష్ ఔట్ అన్నట్టుగా ఉండేదనమాట. ఇప్పుడు కంప్లీట్‌గా చాలా నేను ఆహ్, కంప్లీట్‌గా మారిపోయాననుకుంటున్నాను. తద్వారా ఇంట్లో వాళ్ళని గూడా చాలా చేంజ్ చేసేసానని నేను అనుకుంటున్నాననమాట. ఆ రిజల్ట్ ఎలా ఉంది అనేది నేనైతే చూస్తున్నాను. ఏదన్నా అయిపోయింది. ఏదన్నా ఒక డ్రెస్సే ఉంది. ఏదో కుట్లుడింది అని అనుకోండి. మనమే స్టిచ్ చేసుకోగలమా? ఇలాంటివి అదే డీఐవై హోమ్ రిపేర్స్ అంటే ఇంక అంతే కదా! ఏమన్నా అయ్యాయి అనంటే స్టిచ్ చేసుకోవడము. మనమే రిపేర్ చేసుకోగలుగుతామా? ఇలాంటి ఆలోచనలే మన పెద్దవాళ్ళు చేసేవాళ్ళు. ఇంట్లో రిపేర్ చేసుకోవడము. లేదు మనతో అవ్వదు అని అన్నప్పుడు బయట ఆ స్పెషలిస్ట్ దగ్గర, ఆ టెక్నీషియన్ దగ్గరికి తీసుకెళ్ళి రిపేర్ చేయించుకోవడము. మళ్ళీ వాడడము. ఎంతకాలం అది పనిచేస్తదో అంతకాలం వాడడము అనేది ఆ మైండ్ సెట్‌లో ఉండేవాళ్ళు. అది కూడా మనకు చాలా అవసరము. అది మనల్ని అప్పుల ఊబిలో కూరుకుపోకుండా చేస్తదనమాట ఆ అలవాటనేది. ఇంకొకటి వెయిటింగ్. ఏదన్నా కావాలి. మన ఇంట్లోకి ఇది అవసరం ఉంది అనంటే టక్‌మని మధ్యాహ్నానికెళ్ళిపోయి కొనేసుకోవడం, వచ్చేయడం కాకుండా వెయిట్ చేద్దాం. కావాలి. ఇది మనకు అవసరం పడతది అన్న ఆలోచనొచ్చింది అనంటే వెయిట్ చేద్దాం. ఎంత కాలము? ఒక 48 అవర్సా? 48 అవర్స్, 2 డేసా? 1 వీకా? ఆగుదాం. ఆగి ఆలోచించక్కర్లా. ఒక అవసరం వచ్చింది అనంటే ఓకే. మనకిది మన ఇంట్లో మనకిది అవసరము అనే ఆలోచనొచ్చిందంటే అంతే. ఆ ఆలోచనతో అక్కడితో ఆగిపోయి అది ఒక 1 వీక్ తర్వాత కూడా మనకు అవసరమే అని అనిపించిందనుకోండి. లేదా 1 మంత్ తర్వాత కూడా యెస్ అది మనకు అవసరమే అని అనిపించింది అని అనుకోండి. అది ఖచ్చితంగా అవసరం పడతది. అప్పుడు కొనుక్కొచ్చుకోవచ్చు. కానీ ఒక్కసారి మనకి ఆ ముందు ఉన్న ఆ ఎంతూజియాజం అనేది వెంటనే ఎళ్లి కొనుక్కొచ్చేయాలి అన్నట్టుగా చేస్తది. కాస్త ఆగామనుకోండి అది కాస్త చల్లబడి ఆలోచించే విచక్షణ జ్ఞానం అనేది రైజ్ అవుతది. అవసరమా? అని అది క్వెషన్ చేస్తదనమాట. అప్పుడు మనకది అవసరమా? అది లేకుండా మనం ఉండగలమా? అనే ఆలోచన మనకి వచ్చి ఒక క్లారిటీ వచ్చేస్తది. అందుకే వెయిటింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకప్పుడేంటంటే ఇప్పుడు ఊర్లో మన తాత ఎవరైనా ఉన్నారు. ఇంట్లోకి ఏదైనా అవసరం అయిందనుకోండి. ఆయన ప్లాన్ చేసుకొని ఆహ్, సిటీకో పక్కనే ఉన్న టౌన్‌కో వెళ్ళి కొని మళ్ళీ రావాలి. ఇంత ఉండేది కాబట్టి ముందే ఆలోచించేవాడు. అసలు నిజంగా ఖచ్చితంగా ఇది కావాలా? ఇప్పుడు నేనెళ్ళాలా? అని చెప్పేసి. ఇప్పుడు మనకేమవుతుంది? వెళ్ళి బైక్ తీసామా వెళ్ళిపోతాం షాప్‌కి. తెచ్చేసుకోవడము. లేదు ఊర్లో షాప్ లేదు. విలేజ్‌లో ఉన్నాము. ఏముంది ఎక్కడికైనా అమెజాన్ డెలివరీస్ ఉన్నాయి. టక్‌మని ఆర్డర్ పెట్టేస్తున్నాం వచ్చేస్తున్నాయి. సో, మనకు ఆ వెయిటింగ్ అనేది అలవాటనేది లేకుండా అయిపోతున్నాం. సో, వెయిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకిది కావాలి అనంటే వెయిట్ చేసి ఆలోచించాము అని అనుకోండి, చాలా ఎలిమినేట్ అయిపోతాయి మన రిక్వైర్మెంట్స్. వద్దు. ఇది దీంతో అడ్జస్ట్ అయిపోతది. మనకిది అవసరం లేదు అని చాలా క్లారిటీ వచ్చేస్తది. దాంతో కూడా థౌసండ్స్ ఆఫ్ మనీ అనేది మనకి ఖర్చవ్వకుండా ఉంటదనమాట. అలాగే ఇది చాలా మంది పెద్దలు చెప్పేది నాకు తెలిసి ప్రతి ఇంట్లో అమ్మ-నాన్నలు చెప్పేదే. క్రెడిట్ కార్డ్ యూజ్ చేయొద్దు. క్యాషే యూజ్ చేయండి అని చెప్పేసి సూపర్ మార్కెట్‌కెళ్ళినా హ్మ్. బట్టలు కొంటున్నా, ఇంకేది కొంటున్నా కూడా క్రెడిట్ కార్డ్‌తో పే చేస్తున్నాము అనంటే మనం అప్పు చేస్తున్నాము అని చెప్పేసి. కొంతమందుంటారు ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాటించేవాళ్ళు. ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్ యూజ్ చేశారన్నా కూడా ఎంతవరకు యూజ్ చేయాలి అనేది వాళ్ళకి అవేర్‌నెస్ ఉంటది. ఎండ్ ఆఫ్ ది మంత్ ఎంత ఇన్‌కమ్ ఒస్తుంది? వెయిట్‌కి పేమెంట్స్‌కి అడ్జస్ట్ చేయగలుగుతాము. అంత డిసిప్లిన్‌గా చేసుకునే వాళ్ళుంటారు. వాళ్ళకి మనం జెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళు జేసుకుంటారు. మనకి కొంచెము కొంచెం తొందరపడే టెండెన్సీలున్నాయి. లేదా చూసుకుందాంలే అనుకునే మైండ్‌సెట్ ఉండేవాళ్ళమే ఎక్కువ మంది ఉంటాం అసలైతే. అలాంటప్పుడు మనం ఆ కార్డ్ యూజ్ చేయకుండా క్యాషే యూజ్ చేస్తున్నామనుకోండి పేమెంట్స్‌కి. క్యాష్ అంటే లిటరల్లీ కరెన్సీ నోట్స్ చేతిలో ఉండాలి, పర్స్‌లో ఉండాలి, బ్యాగ్‌లో ఉండాలి అని కాదు. ఫోన్‌పే చేసినా, జీపే చేసినా, ఇంకేదన్నా పే చేసినా కూడా
సేవింగ్స్ అకౌంట్‌లో నుండి చేస్తున్నాము అని అనుకోండి. అవి తరుగుతూ వస్తది గదా! సేవింగ్స్ అకౌంట్‌లో అమౌంటు. అప్పుడు మనకు ఒకలాంటి ఆహ్, జాగ్రత్త అనేది వస్తదనమాట. డబ్బులయిపోతున్నాయి గదా! అని చెప్పేసి. క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ లిమిట్ వచ్చేసి లక్షల్లో ఉంటది. మనకస్సలు భయమేయదు. కొంటూనే ఉంటాం మనమసలు. సో, కార్డ్ యూసేజ్ అనేది కార్డయితే ఎమర్జెన్సీకుంటే ఉంచుకోవచ్చు. అది తప్పులేదు. కానీ యూజ్ చేసినా కూడా పాయింట్స్ వస్తూ ఉంటాయి. అది తప్పులేదు. కానీ ఆ క్రెడిట్ పాయింట్స్ కోసం మనం క్రెడిట్ కార్డ్ యూసేజ్ అలవాటు చేసుకున్నామననుకోండి, హద్దులు దాటిపోతాయన్నమాట యూజ్ చేయడంలో. సో, క్యాష్‌గా తీసి వాడుతూ ఉన్నాం, క్యాష్‌గా తీసి పే చేస్తూ ఉన్నాము అనంటే మనకి ఆహ్, జాగ్రత్త అనేది వచ్చేస్తుంది. సో, చాలా తక్కువ నిజంగా చాలా తక్కువే ఖర్చు పెడతాం మనము. మనము క్యాష్‌గా తీసి వాడుతున్నాము అనంటే, సేవింగ్స్ అకౌంట్‌లో నుంచి వాడుతున్నాము అనంటే చాలా జాగ్రత్త పడతాము. చాలా మనీ అయితే ఖర్చు తక్కువైపోతది మనకి సేవింగ్స్ అకౌంట్‌లో నుండి ఖర్చు పెడుతుంటే. డైలీ స్పెండ్స్ అనేది నోట్ చేసుకోవడము. నోట్ చేసుకోవడం అంటే ఒక బుక్కు, పెన్ను, పేపర్ పెట్టుకునే అవసరం లేదు. ఇప్పుడు మనకి ఫోన్‌లోనే నోట్ ప్యాడ్స్ ఉన్నాయి, ఎక్సెల్ షీట్స్ ఉన్నాయి. అక్కడైనా సరే ఈరోజు ఏం ఖర్చు పెట్టాను అనేది ఈవినింగ్ అనేది ఒకసారి నోట్ చేసుకున్నామనుకోండి. ఈ రోజు పెట్టిన ఖర్చుల్లో ఏదైనా అన్‌వాంటెడ్‌వి ఉన్నాయి అనుకోండి. నెక్స్ట్ డే మనం ఆ అన్‌వాంటెడ్‌ది ఖర్చు పెడుతుంది నేను నిన్నే అనుకున్నాను గదా! ఇది అనవసరం అని మళ్ళీ ఇవాళ దీనికోసం వచ్చానే అనిపిస్తది. పెద్ద పెద్ద విషయాలు అక్కర్లా. చిన్న చిన్నయే అవ్వచ్చు. ఏదో బయట తిరుగుతూ ఉన్నాము. ఊరికే ఒక థమ్స్ అప్ కొనుక్కొని తాగేసాం. ఈరోజు నేను థమ్స్ అప్ తాగాను. దీనికొక రూ. 40 అయింది అని చెప్పి రాసుకున్నా అనుకోండి. ఆ థమ్స్ అప్ తాగడం వల్ల ఆ నిమిషంలో కొంచెం ఒక చిన్నపాటి థ్రిల్ ఉంటదే కానీ మన హెల్త్‌కి అస్సలు మంచిది గాదసలు. మన గట్ హెల్త్‌నే నాశనం జేసేస్తాయి. ఈ సోడాలనేది, కార్బోనేటెడ్ వాటరు. అందులోనూ ఒక, ఒక హాఫ్ లీటర్ థమ్స్ అప్ తాగాము అనంటే ఎంత షుగర్ మన బాడీలోకెళ్ళిపోతుందో చూడొచ్చు. ఎంత డిపాజిట్ అయిపోతుంది షుగర్ అనేది. అది ఎంత మనకి హెల్త్‌కి మంచిది కాదు. ఎంత హార్మ్ చేస్తదనేది కూడా తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా ఆహ్, ఏదో టెంప్ట్ అయిపోయి ఆ నిమిషంలో తాగేస్తున్నామనమాట. ఇవన్నీ రాసుకున్నాము అననుకోండి. నెక్స్ట్ డే థమ్స్ అప్ తాగడానికి వెళ్ళామా? ఓకే. రాసుకున్నాము. ఆ నెక్స్ట్ డే ఎళ్ళాము. ఒక 10 రోజులు తాగాము. థమ్స్ అప్పో, స్ప్రైటో, ఫ్రూటీనా ఏదో ఒకటి కుర్కురే ప్యాకెటో, లేస్ ప్యాకెటో ఇవన్నీ రాసాననుకోండి. ఒక 10, 15, 20 రోజులు ఇలా రాసుకుంటూ వచ్చి రాసుకున్నవన్నీ కూడా ఒకసారి లిస్ట్ చూసుకున్నామనుకోండి. అయ్యో! ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ రూపీసా? ఇవన్నీ పెడితే నెల రోజులు నాకు కూరగాయలకొచ్చేసేవి డబ్బులన్నీ అన్న ఆలోచన అదొకటి ట్రిగ్గర్ అయిందనుకోండి. ఇంక ఇవన్నీ వదిలేస్తాం. వెంటనే ఇవాళ రాసుకుంటే రేపు వదిలేస్తామా అనేది కాదు. ఒక రోజొస్తది. ఆ రోజొచ్చిన తర్వాత మనం ఏమి చేస్తున్నాము తప్పు, అన్‌వాంటెడ్‌వి, యూజ్‌లెస్ ఏం చేస్తున్నాము అనేది ఆ లిస్ట్ మన కళ్ళ ముందు కనపడుతుందనుకోండి. మనలో మార్పనేది ఎవరు చెప్పనక్కర్లేదు. ఎవ్వరు కౌన్సెలింగ్ ఇవ్వక్కర్లా. మనలో మార్పు అదే వచ్చేస్తది. అది రైటింగ్‌కున్న మహత్యం అన్నమాట. డైలీ స్పెండ్స్ ఏం స్పెండ్ చేశాము అనేది హానెస్ట్‌గా రాసుకొని ఒక ఎండ్ ఆఫ్ ద మంత్ చూసుకుంటే ఎంత డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టేసాము అనేది తెలిసి అవి మానేసుకుంటామనమాట. తద్వారా హెల్త్‌కి మంచిది. డబ్బులు గూడా మిగిలిపోతాయి. అసలు అలవాట్లేమి లేవు. అన్నీ మంచి మంచియే అన్‌వాంటెడ్‌వి ఏం కొనలే మంచివే రాసుకున్నామనంటే అదొక ప్రౌడ్‌నెస్, హ్యాపీనెస్ వస్తది. ఆ హ్యాపీనెస్ వల్ల కూడా హెల్త్‌కి మంచిదనమాట. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కదా! సో, హెల్త్‌కి చాలా మంచిదుంటాయి. అలాగే ఇంకొన్ని మంచి పనులు జేయడానికి కూడా ఈ అలవాట్లు మనకి మంచిగా సపోర్ట్ చేస్తాయన్నమాట. ఈ అలవాట్లు ఇంకొక ప్లేస్‌లో, ఇంకొక సిట్యుయేషన్‌లో కూడా మనము వేస్ట్ చేయొద్దు అనేవి హెల్తీవే తీసుకోవాలి అనే అలవాట్లనేవి మనకి ట్రిగ్గర్ అయిపోతాయి. ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. మనకి మన చుట్టూ ఉండే వాళ్ళకి గూడా ఆ అలవాట్లే వచ్చేస్తూ ఉంటాయి. రీపర్పస్ చేసుకోవడము. మన చుట్టూ ఉన్న ఐటెమ్స్ ఏవైనా ఉన్నాయా అనుకోండి వాటిని ఒక కాఫీ బాటిలే ఉంది. ఒక 200 గ్రామ్స్‌ది కాఫీ బాటిల్ ఉంది. దానిలో పచ్చళ్ళు పెట్టుకోవడం అందరం చేసేదే ఇవి. కానీ ఇప్పుడేంటంటే ఈ సోషల్ మీడియాలో ఇట్లా తప్పనట్ల. సోషల్ మీడియాలో వాళ్ళు యాడ్స్ ఇచ్చుకుంటారు. వాళ్ళ బిజినెస్ అది వాళ్ళు చేసుకుంటారు. ఓకే. మనకెంత వరకు అవసరం అనేది మాత్రమే చూసుకోవాలి. ఈ కొన్ని గ్లాస్ జార్స్ అని ఇవి ఆ బ్రాండ్‌వి, ఇవి బ్రాండ్‌వి ఇన్‌స్టాగ్రామ్‌లోవి లేదంటే మన మింత్రా, ఫ్లిప్‌కార్ట్‌లోవి ఇట్లా తీసుకున్న ఐటెమ్స్ గురించి ఈ బాటిల్‌లో పోసుకొని ఇట్లా పెడితే ఈవెన్‌గా ఉన్న బాటిల్స్ లుక్ చాలా బావుంది. కిచెన్‌కి మంచి లుక్ ఇచ్చింది. ఒక పాజిటివ్ ఫీల్ ఇస్తుంది. కిచెన్ కౌంటర్ టాప్ ఆర్గనైజేషన్‌కి బాటిల్స్ పెట్టుకుంటున్నాము. ఆ! వ అవి అన్నీ కొనుక్కొచ్చుకొని మనం పెట్టుకోవడం వల్ల మన మనీ బ్లాక్ అయిపోతున్నాయి.
అదే ఒక మన కాఫీ పౌడర్ బాటిల్ ఉందనుకోండి. అది మంచి ఫుడ్ గ్రేడే. ఇంకా ఈవెన్ చెప్పాలంటే వేరే మనం ఫ్యాషన్ బాటిల్స్ కొన్న వాటికన్నా గూడా ఇవి మంచిదనమాట. ఎందుకంటే ఇప్పుడు నెస్‌కెఫే కానివ్వండి, కాంటినెంటల్ గానివ్వండి, బ్రూ గాని ఇవన్నీ పెద్ద బ్రాండ్స్. వాళ్ళు పెట్టే కాఫీ పౌడర్ అనేది చాలా లైఫ్ స్పాన్ మంచిగా ఉండాలి అని చెప్పేసి ఆ బాటిల్స్ కూడా మంచి క్వాలిటీవే చేస్తారు. సో, మనకు ఆ బాటిల్స్ వచ్చాయి. వాటిల్లోనే అన్ని పోసి పెట్టేసుకోవచ్చు మనము. లేదు ఒక సెట్ ఆఫ్ బాటిల్స్ ఏవో కొనుక్కుంటాము మనము. వాటితోనే ఎళ్ళిపోవచ్చనమాట. అవి ఎంత కాలం ఎన్ని సంవత్సరాలైనా వస్తాయి. డిజైన్స్ మంచి మంచి డిజైన్స్ చూడ్డానికి మంచి ఎస్థెటిక్ లుక్ వస్తుంది. ఒక ల్యాండ్‌స్కేప్ ఫీల్ వస్తుంది అని చెప్పేసి కిచెన్ అనేది వంట చేసుకోవడానికి అది నీట్‌గా ఉండాలి. క్లీన్‌గా ఉండాలి. అందంగా డెకరేట్ చేసుకోవడము అనేది నాకు ఆ పర్పస్ ఏంటో నాకసలు అర్థమే కాదు. డెకరేట్ చేసుకోవాల్సింది లివింగ్ రూమ్. ఇంకేదన్నా ప్లేసెస్ డెకరేటివ్‌గా పెట్టుకోవచ్చు. వంటగది నీట్‌గా ఉండాలి. అంతే గదండీ! వంటగదనేది నీట్‌గా ఉండాలి. కానీ డెకరేషన్స్ కోసం మనము వంటింట్లో సామాన్లయితే కొనుక్కోకూడదు. దానివల్ల ఎంత మనీ బ్లాక్ అయిపోతుందో. ఊరికే టైమ్ పాస్‌కి కూర్చొని ఇన్‌స్టాగ్రామ్స్ రీల్స్ చూడడం వలన లేదు. నేను ఊరికే చూస్తా అంతే సరదాగా నేనేం కొనను అని అనుకుంటాం గానీ, ఏదో ఒక టైంలో ఏదో ఒక ఐటెమ్‌కి మనము టెంప్ట్ అయిపోతాము. కొనేసుకుంటాము. మనం మనీ అనేది బ్లాక్ అయిపోతుంది. చాలా డబ్బులు ఎక్సెస్ కోటాను కోట్లున్నాయి అనుకునే వాళ్ళ కోసం కాదు చెప్పేది. మనలాంటి మిడిల్ క్లాస్ వుమెన్ అనేది ఎంత మంచిగా మన పూర్వీకులు చేసిన హ్యాబిట్స్‌ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటున్నాము అనంటే, అంత మంచి ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవచ్చు అనే దాని కోసం అన్నమాట. మనకొక గోల్డ్ అనేది రీసేల్ ఉంది. మనకి ఫ్యూచర్‌కి అదొక ప్రాపర్టీ. ల్యాండ్ అనేది ఒక ప్రాపర్టీ. ప్రతి ఒక్కళ్ళము ఈ చిన్న చిన్న అలవాట్లతో గోల్డ్ కొనేసి, ల్యాండ్ కొనేసి బిల్డింగ్ కట్టేస్తామంటే అవసరం లేదు. కొంత అమౌంట్ ఆఫ్ మనీ అయినా గాని మనము పెట్టుకోగలుగుతాం. అట్‌లీస్ట్ అప్పుల్లో పడిపోకుండా ఉంటాము. క్రెడిట్ కార్డ్ బిల్స్ అని, ఈఎంఐలని అట్‌లీస్ట్ వాటిల్లో పడకుండా ఉంటామనమాట. సో, ఆ డబ్బులుంటే పిల్లలకి చదువులకో, ఇంకేమన్నా మంచి కార్యక్రమాలకో వాడుకోవచ్చు. అదే ఈ అలవాట్లనేవి అన్ని విషయాల్లోనూ అప్లై అవుతాయి అనుకున్నాము. అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనతో పెరిగిన మనం పెంచుకుంటున్న మన పిల్లలకి కూడా అవే హ్యాబిట్స్ వచ్చేస్తాయి. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒక టీనేజ్ వచ్చే వరకు కూడా ఒక పిల్లోడు మనల్ని చూసి ఏం చేస్తున్నాం అనేది అబ్జర్వ్ చేసి అలాగే బిహేవ్ చేస్తూ ఉంటే ఇంకా ఆ తర్వాత ఇంకెవరన్నా ఇన్‌ఫ్లూయెన్స్ చేసి పొల్యూట్ చేద్దామన్నా, లేదంటే ఇంకేమన్నా అలవాట్లు చేద్దామన్నా కూడా వాళ్ళకి అంత తొందరగా అంటవు. ఒక 100లో ఒక 70, 80 మందికైతే రావన్నమాట. వేరే వాళ్ళు అలవాటు చేద్దాం అనుకునే హ్యాబిట్స్. సో, తప్పులేదు. మనకి ఎంత ఆస్తులైనా ఉండొచ్చు. కానీ మంచి అలవాట్లు కొన్ని మినిమల్ లైఫ్ స్టైల్, స్లో లివింగ్ అలవాట్లనేవి చేసుకోవడం అనేది ఎప్పటికీ సేఫ్ ఆప్షన్సే ఇవి. మనం లెక్కలేనట్టుగా ఖర్చు పెట్టి తీరాల్సిందే, లేకపోతే మనము సొసైటీలో చిన్నగా అయిపోతాము అనేదైతే అవసరం లేదు మనకి. సో, మన పూర్వీకులు ఫాలో అయిన ఈ అలవా ఎన్నో వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్‌లోంచి కొన్ని థింగ్స్ మనము హ్యాబిట్స్‌గా పెట్టుకున్నాము అనంటే చాలా మంచిది మనకి, మన ఇంటికి, మన హెల్త్‌కి, మన ఫినాన్షియల్ ఫ్యూచర్‌కి కూడా. మరో మంచి వీడియోతో మాట్లాడుకుందామండి. ఈ విషయాలు ఇలాంటి విషయాలు ఎంతవరకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటున్నాయి అనేది కామెంట్స్‌లో చెప్పండి. సో, నెక్స్ట్ ఇంకొన్ని మంచి విషయాలు మాట్లాడుకుందాం మనం. జై శ్రీమన్నారాయణ.